పాత అంజనాపుర గ్రామం, సుచేతానగర్ మండలం పాత అంజనాపురం అనే గ్రామం. చూడండి, ప్రకృతి సంపద, పాడి పంట, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి ప్రదేశం ఎక్కడో లేదు. మన పక్కనే, మన దగ్గరలోనే సుచేతానగర్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో, సుచేతానగర్ మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో పాత అంజనాపురం అనే గ్రామ పంచాయతీ, పల్లెటూరు విలేజ్. పల్లెటూర్లే పట్టణాలకు నిలయాలు అంటారు కదా. చూడండి, పాడి పంట, సహజమైనటువంటి ప్రకృతి, సహజమైనటువంటి పండించే విధానం. బాగానా? అది అది ఎలా ఉంది? వర్క్ బాగుందా? అయిపోయినట్టేనా? ఎప్పుడు ఓపెనింగ్? వృద్ధాశ్రమం ఎప్పుడు ఓపెనింగ్? ఇది కూడా వృద్ధాశ్రమము. చాలా చక్కగా నిర్మించారు. మన వృద్ధులు, మన వాళ్ళు చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది త్వరలో ఓపెన్గా వస్తుంది. చూడండి, ఇది ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు, పాడి పంటకు నిలయం. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు ఈ యొక్క వృద్ధాశ్రమం. చూడండి, ఇది మన పాత అంజనాపురం గ్రామం. చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి సండే మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మంచి మంచి ప్రకృతి సౌందర్యమైనటువంటి ప్రదేశాలు ఇవి, పల్లెటూర్లు ఇవి చూపిస్తే వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. పిల్లలు కూడా వాళ్ళకి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. చెరువు కట్ట, మన పెద్ద చెరువు, సింగపూపాలెం చెరువు చూద్దురు కానీ, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతం చూడండి, పాడి పంటలు ఉన్న ప్రాంతం, పచ్చని పల్లెటూరు, మంచి ఆక్సిజన్ నిండి ఉన్నటువంటి ప్రదేశం. అప్పుడప్పుడు పిల్లలకి, మీరు మీ యొక్క పేరెంట్స్కి, మీ యొక్క పిల్లలకి ఇలాంటి ప్రదేశాల్లో సందర్శింపజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చూడటం కాదు, మన చుట్టుపక్కలే ఉంది ప్రకృతి అందాలు. అవి వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఖర్చులు కూడా విపరీతంగా పెట్టుకోవద్దు. సండే హాయిగా ఇంట్లో మంచిగా వంట చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రకృతి ఒడిలో మీరు హాయిగా పిక్నిక్ లాగా వస్తే చాలా మంచిగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా వ్యవసాయ విధానం అంటే ఏంటో తెలుస్తుంది. మనిషికి కావాల్సింది ఆహారం, ఆక్సిజన్, నీరు. ఇది కానీ ఈ టెక్నాలజీ అని తిండి మొత్తం పాడు చేసుకొని కల్తీలకు గురైపోతున్నారు ప్రజలు. కానీ మీరు మీ పిల్లల నుంచే మార్పు చేయాలి. మన పెద్దోళ్ళు మనల్ని బాగానే చూశారు, కానీ మనమే ఎక్స్ట్రాలు చేసి చెడిపోతున్నాం. మన పిల్లల్ని అలా చెడగొట్టుకోవద్దు, ఆహారాన్ని చెడగొట్టుకోవద్దు, గాలిని, నీటిని, వీటిని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మనందరం ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు దాకా చెడిపోయినాయి, ఇప్పటికైనా బాగు చేసుకునే పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నాయి కనుక మనం కూడా మన పిల్లలకి అవగాహన చేయాలి. మంచి అవగాహన ప్రకృతి గురించి, పంటల గురించి. అంటే ఇలాంటి పల్లెటూళ్ళని సందర్శించండి. పిల్లల్ని కూడా తీసుకొచ్చి సండే అకేషన్ కింద పేరెంట్స్ చూపించండి. ఎంత బాగుంటుంది. చెరువు కట్ట కూడా చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో పెడతాం. అక్కడికి మీల్స్ మనం తెచ్చుకొని పిల్లలకి హ్యాపీగా చిన్న చిన్న వంటలు తెచ్చుకొని తింటే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క సండే ఇక్కడ గడపండి. మీ మానసిక ఒత్తిడి, బీపీలు, స్ట్రెస్లు, షుగర్లు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడు మీరు ఏదో అభివృద్ధి డబ్బు అని డబ్బు వెనక పరిగెడితే జబ్బులు తప్ప ఏమి రావు. ఎన్ని సంపాదించినా చివరికి మళ్ళీ డాక్టర్లకే పెట్టవలసి వస్తుంది ఫ్రెండ్స్. కనుక ఇది గమనించండి. మీకు మంచి ఆలోచన విధానాన్ని నేను తెలియజేస్తున్నాను. ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో మనం తిరగాలి, రావాలి. పిల్లల్ని కూడా స్ట్రెస్కి గురి చేస్తున్నారు. జ్ఞానం అంటే ఏంటి? మన మంచికి తోడ్పడేది జ్ఞానం, మన చెడుకి తోడ్పడేది జ్ఞానం కాదు. దానికి టెక్నాలజీ అని పేరు పెట్టి మొత్తం చెడగొట్టుకుంటున్నాం కనుక ఆ పద్ధతులు లేకుండా ఇప్పటికైనా పిల్లలకి మనం మంచి చెప్పి మార్పించి మనం కూడా మంచి మార్గంలో నడిచి మన ఆరోగ్యాలని, ఆయుష్ని పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోలు ఏదో పనికిరాని వీడియోలు వాటికి వీటికి లైకులు కొడతారు. మంచి పనికొచ్చి జీవన విధానం గురించి, మంచి ఆహారం అలవాట్లు, ఆరోగ్యం గురించి చెప్పే వీడియోలకి మీరు లైక్ కొట్టడానికి ఆలోచిస్తారా? దయచేసి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, మన మంచికి చెప్తున్నారా, దేనికి చెప్తున్నారా అని. ఇలాంటి వీడియోలకి మీరు ఆదరిస్తే మేము ఇంకా ముందుకెళ్ళి మనందరం కూడా బాగుండాలి. ఇదే విధంగా జ్ఞానం కలిగే విధంగా వీడియోలను పెడతాం. ఓకే ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మంచి విషయాల్ని అందరూ ప్రోత్సహించాలి.
అంతేగాని నిరుత్సాహపరచొద్దు. మీరు దయచేసి లైక్ చేయండి, మీకు పెద్ద కష్టమేం కాదు, జస్ట్ ఒక టిక్ పెట్టడం. కానీ మీరు అర్థం చేసుకోండి, మనందరి మంచి కోసమే ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం. మనం ఎక్కడెక్కడికి వెళ్తాం చూడండి, ఎంత బాగున్నాయో ప్రకృతి అందాలు. ఇక్కడ మంచి వృద్ధాశ్రమం కూడా కడుతున్నారు చూడండి. ఇక్కడ ఈ వృద్ధాశ్రమం కూడా చాలా బాగా నీట్గా ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సింగపూపాలెం వెళ్ళే రోడ్డు, అది ఇదేమో పాత అంజనాపురం వచ్చే రోడ్డు. కనుక ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ వీడియోల్ని చూసి నలుగురికి వెళ్ళే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో జ్ఞానదాయక వీడియోలు మేము అందిస్తూ ఉంటాం. మాకు మీరు లైకులు కొట్టి షేర్లు చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రోత్సహించండి. మీరేం చేయక్కర్లేదు మా కోసం, మీరు జస్ట్ అలా ప్రోత్సహిస్తే మీకు ఉపయోగపడే విధంగా కూడా మేము వీడియోలు పెడుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.